రోమియో అండ్ జూలియట్. వీళ్ళ కథ తెలియకపోయినా వీళ్ళ పేర్లైతే ఖచ్చితంగా వినే ఉంటారు. అండ్ వీళ్ళిద్దరిది గొప్ప ప్రేమ కథ అని కూడా తెలిసే ఉంటుంది. సో నేను ఈరోజు వీడియోలో రోమియో అండ్ జూలియట్ లవ్ స్టోరీ గురించి మీకు చెప్పబోతున్నాను. అండ్ ఎట్ ఫస్ట్ ఐ వాంట్ టు కన్ఫర్మ్, వీళ్ళిద్దరిది నిజమైన ప్రేమ కథ కాదు. ఇట్స్ ఎ డ్రామాటిక్ స్టోరీ రిటన్ బై ది గ్రేట్ పోయెట్ విలియం షేక్స్పియర్. షేక్స్పియర్ గారు 1595లో రిలీజ్ చేసిన ఈ ప్రేమికుల కథ వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. ఓకే దెన్ స్టోరీలోని లీడ్ రోల్స్ ఇంట్రడక్షన్కి వెళ్ళిపోతే, ఇటలీలోని వెరోనా అనే సిటీలో కాపులెట్స్ అండ్ మాంటెక్స్ అనే రెండు రిచ్ ఫ్యామిలీస్ ఉండేవి. కాపులెట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి జూలియట్. స్టోరీ పరంగా జూలియట్ ఏజ్ ఈస్ 13 అండ్ మాంటెక్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి రోమియో అండ్ రోమియో ఏజ్ ఈస్ 18. ఒకే నగరంలో ఉంటున్న వీళ్ళ రెండు ఫ్యామిలీస్కి ఒకరంటే ఒకరు పడరు. ఈ రెండు ఫ్యామిలీస్ కారణంగా వెరోనా సిటీలో చాలాసార్లు గొడవలు జరిగాయి. దానివల్ల ఆ రాజ్యంలోని ప్రజలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది. సో ఈ రెండు ఫ్యామిలీస్ యొక్క పర్సనల్ ఇష్యూస్ వలన నా రాజ్యంలో ఎటువంటి వైలెన్స్ ఏర్పడకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి వెరోనా సిటీ యొక్క రాజు వీళ్ళ గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యి, నెక్స్ట్ టైం ఈ రెండు ఫ్యామిలీస్ వల్ల రాజ్యంలో ఎటువంటి అల్లర్లు జరిగినా, రాజ్యంలో ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినా గొడవకు కారణం అయిన వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది అని చెప్పి అగ్రిమెంట్ రాయిస్తాడు. అప్పటి నుండి ఆ రెండు ఫ్యామిలీస్ వాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండేవారు. సో ఇట్స్ ద ఇంట్రడక్షన్. నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. మాంటెక్ ఫ్యామిలీ వారసుడు అయిన రోమియో చాలా కాలం నుండి రోజాలిన్ అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తుండేవాడు. రోజాలిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా రోమియో ఆ అమ్మాయి వెనకాలే వెళ్తూ తన లోకాన్ని మర్చిపోతాడు. కానీ రోజాలిన్కి మాత్రం రోమియో అంటే ఇష్టం ఉండేది కాదు. అయినా సరే రోమియో మాత్రం తన ఫ్రెండ్స్ అయిన బెన్వోలియో అండ్ మెర్కేషియోలను వెంటేసుకుని ఎప్పుడూ ఆ అమ్మాయిని ఫాలో చేసేవాడు. ఒకరోజు వెరోనా సిటీ రాజుకి రిలేటివ్ అయిన ప్యారిస్ అండ్ జూలియట్ వాళ్ళ ఫాదర్ గార్డెన్లో నడుస్తుంటే, ప్యారిస్ తనకు జూలియట్ని పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులోని మాట చెప్తాడు. దానికి జూలియట్ వాళ్ళ ఫాదర్ సంతోషిస్తాడు. కానీ జూలియట్ కేవలం 13 ఇయర్స్ ఏజ్ మాత్రమే ఉంది కాబట్టి ఒక 2-3 ఇయర్స్ తర్వాత పెళ్ళైతే తనకు సమ్మతమే అని ప్యారిస్తో చెప్తాడు. అలాగే నెక్స్ట్ డే తను ఒక పార్టీని సెలబ్రేట్ చేస్తున్నానని, అక్కడికి నువ్వు వస్తే జూలియట్ని నీకు పరిచయం చేస్తానని చెప్పి ప్యారిస్ను ఇన్వైట్ చేస్తాడు. అదే పార్టీకి రోమియో ప్రేమిస్తున్న అమ్మాయి రోజలిన్ కూడా వెళ్తుంది. ఈ విషయం తెలిసిన రోమియో ఆమె కోసం తన ఫ్రెండ్స్ని తీసుకొని మారువేషంలో తన శత్రువు ఇచ్చే పార్టీలోకి వెళ్తాడు. ఆ పార్టీలో రోజాలిన్ కోసం వెతుకుతున్న రోమియో కళ్ళకి తన మతి పోగొట్టే అందంతో దేవకన్యలా ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయే జూలియట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను రోజాలిన్ని మర్చిపోయి జూలియట్తో ప్రేమలో పడతాడు. ఇట్స్ కాల్ లవ్ ఇన్ ఫస్ట్ సైట్. వెంటనే రోమియో ఆ అమ్మాయి ఎవరు అని తన ఫ్రెండ్ని అడుగుతాడు. అప్పుడు రోమియో మాటలు జూలియట్ కజిన్ బ్రదర్ అయిన టైబాల్డ్కు వినిపిస్తాయి. వాళ్ళు తన శత్రువులు అని గుర్తించిన వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో వైలెన్స్ క్రియేట్ చేయడం ఇష్టం లేక టైబాల్డ్ వాళ్ళని ఏమీ అనడు. పార్టీ అయిపోయే టైంలో అందరూ హడావిడిగా ఉన్నప్పుడు రోమియో జూలియట్ని కలిసి లవ్ ప్రపోజల్ చేస్తాడు. జూలియట్ కూడా రోమియోను చూడగానే అన్నీ మర్చిపోతుంది. ఆమెకు కూడా లవ్ ఇన్ ఫస్ట్ సైట్ అవుతుంది. ఆ తర్వాత జూలియట్ రోమియో లవ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. కొద్దిసేపు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత పార్టీ ముగుస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలి అని అనుకుంటారు. తర్వాత రోమియోకి తన ఫ్రెండ్స్ ద్వారా, జూలియట్కి తన నర్స్ ద్వారా వాళ్ళిద్దరూ 2 శత్రు కుటుంబాలకు చెందిన వాళ్ళమని తెలుస్తుంది. అదే టైంలో కాపులెట్ ఫ్యామిలీలో జూలియట్ని ప్యారిస్కి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా నిశ్చయిస్తారు. జూలియట్ ఫ్యామిలీ గురించి తెలిసిన రోమియో నెక్స్ట్ డే నైట్ కాపులెట్ ఇంట్లోకి దొంగచాటుగా జొరపడి జూలియట్ యొక్క రూమ్ బాల్కనీకి ఎక్కుతాడు. జూలియట్ను చూసిన వెంటనే రోమియో తనను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత జూలియట్ తన పెళ్లి గురించి రోమియోతో చెబుతుంది. వాళ్ళ ప్రేమ ముక్కలవటం ఇష్టం లేక ఇద్దరూ ఎంతగానో ఏడుస్తారు. అంతలోనే రోమియో మనిద్దరం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుంటే మనల్ని ఎవరూ విడదీయలేరు అని చెప్తాడు. దానికి జూలియట్ కూడా అంగీకరిస్తుంది. నెక్స్ట్ డే జూలియట్ తన నర్స్ని బయటకు పంపిస్తానని, బయట తనను కలిసి పెళ్లి గురించి చెప్పమని చెబుతుంది. రోమియో అలాగేనని చెప్పి తన ప్రేయసిని ముద్దు పెట్టుకొని ఆ రాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ డే మార్నింగ్ రోమియో వెరోనా నగరానికి మత పెద్ద అయిన ప్రియర్ లారెన్స్ని కలుసుకొని వాళ్ళ ప్రేమ గురించి అతనికి వివరించి, నేను జూలియట్ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం, దీనికి మీరే సహాయం చేయాలి అని అతన్ని అడుగుతాడు. దీనికి ప్రియర్ లారెన్స్ మొదట నిరాకరించిన, ఈ విధంగానైనా ఆ 2 శత్రు కుటుంబాలు కలుసుకుంటాయని భావించి తర్వాత రోజు వారిద్దరి పెళ్లి చేస్తానని చెప్పి రోమియోని అక్కడి నుండి పంపిస్తాడు. ఒకవైపు జూలియట్ యొక్క కజిన్ బ్రదర్ టైబాల్ట్ రోమియో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో అటెండ్ అయ్యాడని కోపంతో రోమియో పైన పగ తీర్చుకునే టైం కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాగే తనను ఎదుర్కొమ్మని ఛాలెంజింగ్గా లెటర్ కూడా రాసి అతని ఫ్రెండ్కి చేరవేస్తాడు. ప్రియర్ లారెన్స్ దగ్గర నుండి వచ్చిన రోమియో తర్వాత జూలియట్ యొక్క నర్స్ని కలుసుకొని నెక్స్ట్ డే జరిగే వాళ్ళ పెళ్లికి సంబంధించిన ప్లాన్ను ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విషయాన్ని నర్స్ జూలియట్కి వివరిస్తుంది. జూలియట్ ఆ రాత్రి ఎంతో సంతోషంతో నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రియర్ లారెన్స్ రోమియో జూలియట్లకి రహస్యంగా పెళ్లి జరిపిస్తాడు. తర్వాత జూలియట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. రోమియో కూడా వాళ్ళ ఇంటికి వస్తుంటే రోమియో ఇంటి ఆవరణలో జూలియట్ కజిన్ టైబాల్ట్ విధ్వంసం చేస్తున్నాడు. రోమియో తన స్నేహితులిద్దరితో అక్కడికి వెళ్ళేసరికి రోమియో గురించి అవమానకరంగా మాట్లాడుతూ తనతో యుద్ధం చేయమని ఆహ్వానిస్తాడు. కానీ రోమియో మాత్రం ఎంతైనా వీడిప్పుడు నా బామ్మర్ది కదా అని సహనంగా భరిస్తూ యుద్ధానికి నిరాకరిస్తాడు. కానీ రోమియో ఫ్రెండ్ మార్కెషియో తన రెచ్చగొట్టే మాటలు భరించలేక టైబాల్ట్ మీదకు కత్తి దూస్తాడు. మార్కెషియో టైబాల్ట్ మధ్య గొడవను ఆపే ప్రయత్నంలో రోమియో తన ఫ్రెండ్ని వెనక్కు లాక్కుని వచ్చి పట్టుకుంటాడు. ఈ గ్యాప్ ఆఫ్ టైంలో టైబాల్ట్ తన కత్తితో మార్కెషియోని పొడిచి చంపేస్తాడు. తనని ఎన్ని మాటలు అన్నా కూడా భరించిన రోమియో తన స్నేహితుడి మరణాన్ని మాత్రం భరించలేకపోయాడు. వెంటనే తన కత్తితో టైబాల్ట్ను చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది చూసిన రోమియో ఫ్రెండ్ బెన్వేలియో రోమియో అక్కడ ఉంటే ప్రమాదమని వెంటనే తనని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. రోమియో వెళ్ళిపోయిన కొంతసేపటికి వెరోనా రాజు, కాపులెట్ అండ్ మ్యాంగెట్ ఫ్యామిలీస్ అక్కడికి వస్తాయి. జరిగిన గొడవ గురించి బెన్వేలియో ప్రిన్స్కి వివరిస్తాడు. తప్పు ఇరు వర్గాల వైపు ఉంది కాబట్టి రోమియోని నగరం నుండి బహిష్కరిస్తున్నానని చెప్పి మళ్ళీ వెరోనా సిటీలో కనిపిస్తే మరణశిక్ష విధించడం జరుగుతుందని ఆదేశిస్తాడు. ఈ విషయం మొత్తాన్ని జూలియట్ యొక్క నర్స్ జూలియట్కి వివరిస్తుంది. సోదరుడి మరణానికి, భర్త రాజ్య బహిష్కరణకి ఆమె ఎంతగానో బాధపడుతుంది. రోమియో ఆ రోజు రాత్రి ప్రియర్ లారెన్స్ వద్ద దాక్కుంటాడు. తర్వాత ప్రియర్ లారెన్స్ తనకు రాజ్యంలో జరిగే అన్ని విషయాల గురించి లెటర్స్ ద్వారా అప్డేట్ చేస్తానని చెప్పి అతనిని మంటువా అనే ప్రదేశానికి వెళ్ళమని చెబుతాడు. అక్కడ కాపులెట్ ఫ్యామిలీలో జూలియట్ పెళ్లి గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జూలియట్ వివాహానికి అంగీకరించలేదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెక్స్ట్ 2 డేస్లో ప్యారిస్తో నీ పెళ్లి జరిగి తీరుతుందని చెప్పి జూలియట్ తండ్రి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ జూలియట్ ప్రియర్ లారెన్స్ని సహాయం చేయమని అడగడానికి వెళ్తుంది. ఈ పెళ్లి గనక జరిగిందంటే తాను ఖచ్చితంగా చనిపోతానని చెప్పి ఎంతగానో ఏడుస్తుంది. అప్పుడు లారెన్స్ తన దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి, నేను నీకు ఒక ఔషధాన్ని ఇస్తాను, ఆ ఔషధాన్ని నీవు తాగితే 48 గంటల వరకు ఊపిరి లేని శవంలా పడి ఉంటావు. నీవు నిద్రావస్థ నుండి లేచేలోపు నేను రోమియోకి కబురు చేసి పిలిపిస్తాను. ఆ తర్వాత మీరిద్దరూ ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తాడు. ఇటాలియన్ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని 2 రోజుల వరకు సమాధి చేయరు. సో ఈ గ్యాప్ ఆఫ్ టైంలో రోమియో అండ్ జూలియట్ని ఒక్కటి చేయాలి అనేది లారెన్స్ యొక్క ప్లాన్. దీనికి జూలియట్ కూడా అంగీకరిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి అనగా ప్రియర్ లారెన్స్ జూలియట్కి ఒక కషాయాన్ని ఇస్తాడు. అది తాగిన జూలియట్ నిద్రావస్థలోకి చేరుతుంది. పొద్దున్నే జూలియట్ని చూసిన కాపులెట్ ఫ్యామిలీ మెంబర్స్ జూలియట్ చనిపోయింది అని నిర్ధారించుకుంటారు. కాపులెట్ ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోతుంది. ప్రియర్ లారెన్స్ జరిగిన విషయం గురించి మొత్తం లేఖ రాసి రోమియోకి పంపిస్తాడు. కానీ లారెన్స్ సేవకుడు అనారోగ్యం కారణంగా దానిని రోమియోకి అందజేయలేకపోతాడు. కానీ జూలియట్ చనిపోయింది అనే విషయాన్ని మాత్రం మంటువా ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుకుంటుంటే విని రోమియో తెలుసుకుంటాడు. తన భార్య మరణ వార్త విన్న తర్వాత రోమియో హృదయం చెదిరిపోతుంది. తను కూడా చనిపోవాలనుకుని ఒక షాప్లో విషాన్ని కొంటాడు. చనిపోయే ముందు తన భార్యని చివరి చూపు చూడాలనుకుని రోమియో మంటువా నుండి వెరోనా సిటీకి బయలుదేరుతాడు. రోమియో వెరోనాకి వెళ్లేసరికి జూలియట్ని సమాధి గృహంలో పెట్టి వస్తుంటారు. రోమియో జూలియట్తో తన వివాహ విషయం గురించి, తాను కూడా చనిపోబోతున్నట్లుగా ఒక లేఖలో రాసి అది తన మిత్రుడికిచ్చి
దానిని అతని కుటుంబానికి చేరవేయవలసిందిగా కోరతాడు. రోమియో సమాధి గృహంలోకి ప్రవేశిస్తుంటే అక్కడే ఉన్న ప్యారిస్ టైబాల్ట్ ని హత్య చేసింది వీడేనని గుర్తించి రోమియో మీద దాడికి దిగుతాడు. ఆవేశంలో ఉన్న రోమియో ప్యారిస్ ని కూడా చంపేసి జూలియట్ సమాధి గృహంలోకి ప్రవేశిస్తాడు. జూలియట్ ను చూసిన రోమియో తనతో తెచ్చుకున్న విషయాన్ని తాగి ఎంతో బాధతో తన భార్య శరీరం మీద పడి ఏడుస్తాడు. బాధతో కూడిన ప్రేమతో జూలియట్ ని చివరిసారిగా హగ్ చేసుకుని కిస్ చేసి తన చివరి శ్వాసను వదిలేస్తాడు. రోమియో చనిపోయేసరికి ప్రియర్ లారెన్స్ రోమియోకి తన ప్లాన్ తెలియలేదని తెలిసి జూలియట్ సమాధి దగ్గరకు వస్తాడు. కానీ అప్పటికే రోమియో చనిపోతాడు. కొన్ని నిమిషాలకు జూలియట్ నిద్రావస్థ నుండి మేల్కొని జరిగిన విషయాన్ని లారెన్స్ ద్వారా తెలుసుకుంటుంది. రోమియో లేని జీవితం నాకు కూడా వద్దని రోమియోని చివరిసారిగా ముద్దు పెట్టుకొని కత్తితో తన గుండెల్లో పొడుచుకొని చనిపోతుంది. జూలియట్ కూడా చనిపోయే సమయానికి ప్రిన్స్, జూలియట్ ఫ్యామిలీ అండ్ రోమియో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడకు చేరుకుంటారు. జరిగిన విషయం మొత్తాన్ని ప్రియర్ లారెన్స్ ద్వారా అండ్ రోమియో రాసిన లేఖ ద్వారా తెలుసుకొని రెండు ఫ్యామిలీస్ వాళ్ళు ఎంతగానో బాధపడతారు. వారి మధ్య శత్రుత్వం కారణంగానే రోమియో జూలియట్లు చనిపోయారని గ్రహించి వారి మధ్య వైరాన్ని వదిలేస్తారు. ఆ తర్వాత రోమియో జూలియట్స్ ఇద్దరికీ కలిపి ఒకే సమాధి కట్టించి శాంతిని నెలకొల్పుతారు. సో ఈ విధంగా రోమియో జూలియట్ల ప్రేమ కథ విషాదంగా ముగుస్తుంది. రోమియో జూలియట్ లవ్ స్టోరీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ కాదు. అలాగే వీళ్ళ ప్రేమ కేవలం 3 రోజులు మాత్రమే నడుస్తుంది. అండ్ మళ్ళీ చెబుతున్నాను, చాలా మంది రోమియో జూలియట్ కథ నిజమని అనుకుంటారు, కానీ ఇది రియల్ స్టోరీ కాదు. ఇట్స్ ఏ ఫిక్షనల్ లవ్ స్టోరీ రిటన్ బై విలియం షేక్స్పియర్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట రోమియో జూలియట్కి సంబంధించిన లవ్ స్టోరీ. ఈ వీడియో పైన మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. Head there. Head there.